నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? పూర్వం ఒక పల్లెటూరులో ఒక ముసలావిడకి ఒక చక్కని కూతురుండేది. వాళ్ళకేమీ లేదు. వాళ్ళ ఆస్తంతా ఏదో జప్తయిపోయింది భర్త మరణించాక. ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. పోగొట్టుకుంటే ఈ పిల్ల బహు చక్కటిది. చుట్టుపక్కల వాళ్ళు కనపడతాయని ఆవిడ అసలు ఆ పిల్లని పెద్దగా బయటికి రానిచ్చేది కాదు. అయితే ఒకసారి ఒక గ్రామాధికారి దగ్గర వీళ్ళ పొలం కొంత చిక్కుకుపోయింది. ఎప్పుడో మాట్లాడడానికి వెళ్తే ఆయన ఎప్పుడో రేపో ఎల్లుండో మీ వాకిట్లో ఇంటికొస్తానన్నాడు. ఆయన వచ్చేసరికి ఒక 60, 65 ఏళ్ల వాడు. ఆయన పెద్దవాడు. అయితే ఆ సమయానికి ఈ పిల్ల కనపడింది వాళ్ళ అమ్మాయి. కనిపించేసరికల్లా ఆయనేమన్నాడు, "నీ పిల్లని నాకిచ్చి పెళ్లి చెయ్యి. పిల్ల ఎంతో అందంగా ఉంది. మీ పొలం వదిలేస్తానన్నాడు." ఆవిడంది, చిన్న పిల్ల, నేను ఒప్పుకోనంది. ఒప్పుకోననేసరికల్లా ఆయనేం చేశాడు, పొలం లాగేసుకుని వీళ్ళ ఇంటి మీదకి ఏదో ఒక తగాదా తెచ్చేవాడు. చుట్టుపక్కల వాళ్ళంతా, "ఎందుకు గ్రామాధికారితో తగాదా? ఆయన ఒట్టి రౌడీ. మంచివాడు కాదు. పిల్లని ఇచ్చేసేయి. నీకు మాత్రం ఎవరున్నారు? ఏముందిలే." ఇక ఆ రోజుల్లో చేసేవాళ్ళు. ఆవిడకేంటి ఇంత లేక కలిగిన ఒక్క పిల్ల. అదేమో చక్కటిది. చిన్నపిల్ల, 14 ఏళ్ల పిల్ల, 16 ఏళ్ళున్నాయి. దానికి ఇంత ముసలివాడితో పెళ్ళేమిటి? పైగా వాళ్ళ ఇంటి చరిత్ర అంత మంచిది కాదు. ఆ కొడుకులు కూడా దుర్మార్గులే. వాళ్ళేం చేస్తారో ఈ పిల్లని, ఇంత చక్కటి పిల్లని. దాంతో ఈవిడేం చేసింది, ఒకనాడు ఒప్పుకుంది పెళ్ళికి. వాళ్ళని మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పింది. ఈ గొడవలు తగ్గిపోయినాయి. వాళ్ళు పెళ్లి ఏర్పాట్లలో పడ్డారు. ఈవిడేం చేసిందంటే పిల్లకి మొహానికి ఒక ముసుగు చేయించి, ముక్కు మొహం వంకర టింకరగా ఉండేలాంటిది ముసుగు చేయించుకుని, "అమ్మాయి, ఈ ముసుగు పెట్టుకో. నీ మొహం ఎవరికీ కనపడదు. ఇక్కడి నుంచి పారిపో. కనీసం నువ్వు బతుకుంటావని" చెప్పి పిల్లని పంపించేస్తుంది. ఓహ్! ఆవిడ బాగా జబ్బు చేసి ఉంది. పిల్ల వెళ్ళిపోయిన 2, 3 రోజులకి ఆవిడ కాస్త చనిపోయింది. ఓహ్! ఇల్లు గిల్లు ఇదైపోయినా ఈ పిల్ల ఎవరెవరి ఇళ్లలోనో పని చేసుకుంటూ బతికింది. అయితే ఏమైంది, ఒక షావుకారు గారింట్లో చేరింది. దీని మొహం ఎవ్వరికీ కనపడేది కాదు. వంకర టింకర మొహం. మొహానికి ముసుగుండేది కదా! ఈ ముసుగేసుకుని ఉండి నెత్తిమించి కొంగిట కప్పుకుని ఉండేది. వీళ్ళు దీన్ని చూసి అందరూ అనేవాళ్ళు, "ఏమి రూపం రా దీనిది, రూపసి" అని ఎక్కిరిచ్చేవాళ్ళు. రూపసి అని పిలిచేవాళ్ళు. అయితే జమీందారు గారింట్లో, ఒక షావుకారు గారింట్లో చేరింది. వాళ్ళ ఇంట్లో ఏంటంటే వంట మనిషికి ఏదో ఇబ్బందయితే ఓ 2 రోజులు పని చేయటానికి పెట్టుకుని, ఈ పిల్ల చక్కగా వంట చేసేది. చాలా బాగా వంట చేసేది. ఆ పిల్ల వంటకి వాళ్ళు బాగా అలవాటు పడ్డారు. ఏడాది అనర్థం ఉంది. అయితే ఏమైంది, క్రమంగా పిల్ల చేసే పాయసాలు అవి అసలు వాళ్ళ చుట్టాలందరికీ మహా ఇష్టమట. అమ్మాయి పాయసం చేసినప్పుడల్లా చుట్టుపక్కల జనాలు కూడా వచ్చి తాగిపోయేవాళ్ళు. అంత బాగుండేది. అయితే ఒకనాడు ఏమైంది, షావుకారు గారు భార్య ఏదో దేవాలయానికి వెళ్ళారు. హ్మ్. వెళ్తే సరే పిల్ల తలుపేసుకుని స్నానం చేస్తోంది లోపల. వాళ్ళు ఏదో ఒక పూజా ద్రవ్యం ఒకటి ఇంట్లో మర్చిపోయామని షావుకారు గారు అబ్బాయిని వెనక్కి పంపించారు. ఓహ్! ఈ అబ్బాయి తలుపు కొట్టేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, మరి తలుపు తీయాలి కదా! గబుక్కన పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసేసి ఒక్క పరుగులో వెళ్ళిపోయి లోపల స్నానాలకు గది వైపుకి ఆ! వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి ఏం చేసింది, స్నానం చేసేటప్పుడు ఆ ముసుగు ఏం తట్టుతారో ముసుగు తీసి పక్కన పెట్టింది. కొంగైతే కప్పుకుంది గానీ, ఈ అమ్మాయి మొహం కనపడింది వాడికి. ఓహ్! 10 సెకండ్లు అందమైన మొహాన్ని చూసాడు. అదొచ్చింది రూపసి అనుకోవాలి. ఇంకోళ్ళెవరో వచ్చారనుకున్నాడు. అక్కడి నుంచి రూపసి, రూపసి అని కేకలు పెట్టాడు. "బాబు, స్నానం చేస్తున్నాను, వస్తానని" చెప్పింది. మరింటికి ఎవరొచ్చారు, నీ స్నేహితురాలు ఎవరైనా వచ్చిందా అని కేకేశాడు. ఎవరు రాలేదు, నేనే ఉన్నాను. స్నానం చేసొచ్చాక ముసుగేసుకుంది. నేనిప్పుడు ఒక అమ్మాయిని చూశాను. నీ అంత ఎత్తే ఉంది. హ్మ్. ఆ పిల్ల మొహం ఎంతో బావుంది. ఆ మాట చెప్పగానే, ఇంకో అమ్మాయిని చూసాను. నీ అంత అమ్మాయి అంటే, నన్నే చూసావు నువ్వంటుంది. నేను చూసింది నిన్ను గాదు, ఆ అమ్మాయి ఎవరో అని అంటాడు. సరే, అక్కడి నుంచి రోజు ఈ పిల్లని పరిశీలించడం మొదలుపెట్టాడు. దీని పాదాలు, చేతులు అతి సుకుమారంగా ఉంటాయి. తెలుపు, గోల్డ్‌వి చక్కగా వేళ్ళు నున్నగా. మొహం బాగోదు. సాధారణంగా మొహం బాగోపోతే చే చే వాటి మీదకి ఎవరికీ దృష్టి వెళ్ళదు గదా! అవునవును. కానీ వీడు ఇదే సైజ్ అమ్మాయి, నా అమ్మాయికి ఇది అబద్ధం చెప్తోందని చూడగా వీడికేమర్థమైంది, దాని ముక్కు, మొహం ఎందుకో వంకర టింకరగా ఉన్నాయి గానీ, దాని జుట్టు బావుంది. దాని పర్సనాలిటీ బావుంది. చేతులు, పాదాలు చక్కగా అందంగా శుభ్రంగా కనపడుతున్నాయి. మంచి గుడ్ ఫిగర్‌లో ఉంది పిల్ల. 17, 18 ఏళ్ల పిల్ల. గమనించగా ఇతనికి ఏమర్థమైంది, ఈ అమ్మాయే ఆ అమ్మాయి ఖచ్చితంగా. ఈ కనపడుతున్న మొహం మాత్రం కాదు. ఒక 6 నెలలు దాని వెనకాల తిరిగి, అది ముసుగు లేకుండా ఇంకోలా ఉంటుందని కనిపెట్టేసాడు. కనిపెట్టాడు. కనిపెట్టాడు. కనిపెట్టి అక్కడి నుంచి ఈ పని పిల్లని పెళ్లి చేసుకుంటానని పెట్టాడు వాళ్ళమ్మ దగ్గర. హ్మ్. వాళ్ళమ్మ, "ఒరేయ్ బావుండరు, నువ్వు అనాకారిగా ఉన్న పిల్లని చేసుకోవటం ఏంట్రా, అది ఎంత వంట బాగా చేస్తే మాత్రం, వంట బాగా చేస్తుంది, చాలా రుచిగా చేస్తుంది, చక్కగా అన్ని పనులు చేస్తుంది, బుద్ధిమంతురాలు. కానీ ఇంత వికారమైన పిల్లని చేసుకోవడం ఏంటంటే, అమ్మ అది వికారమైన పిల్ల కాదు.
అని చెప్పి ఏం చేశాడు, తల్లికి ఈ అమ్మాయి మొహం మీద ఉన్న ముసుగు లాగేసి చూపించేశాడు. ఓ. దాంతో తల్లి ఆశ్చర్యపోయింది, ఎంత చక్కటి పిల్ల, కాగడ వేసి వెతికినా మన వాళ్ళలో ఇట్టటి పిల్ల దొరకదు. ఇట్లా ఆలోచించుకుని బతిమలాడుకుని పిల్లనిచ్చి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి చేసేసరికల్లా ఏమైంది, పెళ్లి చేయటానికి వీళ్ళకి ఒక మంత్రవాది అయిన పురోహితుడు ఒకడొచ్చాడు. ఆయన కన్నుబడింది ఈ పిల్ల మీద. అయ్యో. ఎంత బాగుంది, ఈ పిల్లని ఎట్లాగైనా స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. తీసుకెళ్ళిపోవటం కాదు, స్వాధీనం చేసుకోవాలంతే. చూస్తూ ఉండేవాడు వచ్చినప్పుడల్లా పరిశీలనగా. కొంతకాలం గడిచింది, పెళ్ళై 2-3 సంవత్సరాలు అయింది, 20 ఏళ్ళు దాటినాయి. ఆ పిల్లకి పిల్లలు కలగలేదని పిల్లల కోసం గురువారిని అడిగారు, గురుస్వామిని. అమ్మాయికి సంతానం కలగలేదు, ఇంకా పెళ్ళై 3 సంవత్సరాలు అయిపోయింది అని అడిగేసరికల్లా ఈయన ఏమన్నాడు, మాది మనకి రొట్టె విరిగి నేతిలో పడిందని, సరే ఏదో పూజ చేస్తానన్నాడు. పూజ చేస్తానంటే ఈ పిల్లకి మొదటి నుంచి ఆయన చూపులు నచ్చేవి కాదు. పైగా ఈయన మంత్రవాది, మగవాడి చూపుని పచ్చికెట్టేస్తారు, ఆడవాళ్ళకి తెలిసిపోతుంది వీడు దురుద్దేశంలో ఉన్నాడు అని. సరే ఏం చేసింది, పూజ కూర్చోబెట్టారు. పూజకి ఎట్లా కూర్చోబెట్టాలి, ఏకాంతంగా కూర్చోబెట్టాలి. పూజ కూర్చోబెడితే ఆయన ఏం చేశాడు, ఆ పూజ ఓంబం అన్ని డామ్ డిస్కస్ చేసి, అత్తగారు కూడా ఉన్నారు, ఏకాంతమేం కాదు ఉన్నారు అందరూ కూడా, కొన్ని వక్కలు చేతులు పెట్టి ఇవి నువ్వే తినాలని చెప్పాడు. ఈ పిల్ల ఏం చేసింది, కామ్గా ఈ ప్రసాదం చేయడానికి ఆ పాత్రలు ఈ పాత్రలు అన్నీ పెడితే ఆ పాత్రల్లో జార విడిచేసింది. వేరే వక్కలేదో తనకి ఇంట్లో ఉన్నవి రొంటిని దోపుకున్నది ఒకటి నోట్లో వేసుకుని నవ్విలినట్టు చూపించేసరికి ఇది మధ్యాహ్నం అయిపోయింది పూజ. సరే సాయంకాలానికి గురుస్వామి గారు వెళ్ళిపోయాడు. ఒక గదిలో ఆయనకు ఒక పెద్ద గది ఇచ్చారు, ఆయన ఆ గదిలో ఉంటే రాత్రి తలుపు కొట్టినట్టు వినిపిస్తే రూపసే వచ్చేసింది అనుకున్నాడు. ఆ వక్కలేమిటి మంత్రించి ఇచ్చాడు, వాళ్ళు రాత్రికి తన దగ్గరికి వచ్చేయాలి ఆ మంత్రంతో. తలుపు కొట్టేసరికి అలా వంటిట్లో ఉన్న పాత్రలన్నీ ఎగురొచ్చి ఈయన కావలించుకున్నాయి. పాత్రలో వేసింది కదా, గిన్నెలో వేసింది కదా, గిన్నెలు మైమరిచిపోయి వచ్చేసినాయి అనమాట. పాత్రలను కూడా లైన్ లో పెడతాయి అమ్మ వక్కలు. గురుస్వామి చచ్చి చెడి ఎటాగొట్టా వాటిని వదిలించుకున్నాడు. మళ్ళీ పూజ చేయించారు. ఈసారి ఏం చేశాడు, ఈయన ఒక ప్రత్యేకంగా ఒక పండిచ్చి ఈ పండు నువ్వే తినమన్నాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ మంత్రించి ఇచ్చిన పండుని జాగ్రత్తగా పెట్టుకుని ఇంకో పండు తీసు తిన్నానంతే. వెళ్తూ వెళ్తూ పూజలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఆ సావిట్లో ఒక దున్నపోతు గడ్డి మేస్తుంటే, దున్నపోతు గేదెలు ఉంటే ఓ గేదె ముందు పడేసింది. ఆ గేదె అరటిపండు తినేసింది. ఓకే. అరటిపళ్ళు తింటాయి కదా కొట్లు, దున్నపోతులు, ఆ గేదెలు అన్నీ తింటాయి. గేదె తినేసింది. రాత్రికి మళ్ళీ గురుస్వామి గారి తలుపు తట్టింది. ఆ గేదె ఆయన వెనకాల పడి మరి మంత్రించబడింది, వాడి దగ్గరికి వెళ్ళాలని ఇక తెగ కుమ్మింది ఆయన్ని. సావు తప్పి కన్ను లొట్టపోయింది. ఈ తేప ఏం చేశాడు, తమలపాకులు ఇచ్చాడు 3వసారి పూజకి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ తమలపాకుని ఈ చిన్న కొంగులో నుంచి చిన్న దారం తీసి ఒక పక్కన ఒక దుడ్డుకర్ర ఉంటే దుడ్డుకర్ర కేసు కట్టేసింది. రాత్రి దుడ్డుకర్ర గురుస్వామికి భరతం పట్టింది, అది చిత కొట్టేసింది. ఏం చేయాలో తెలియలే, ఇట్లా మంత్రాలతోటి లాభం లేదు, మంత్రాలకు చింతకాయలు రాలవు, ఈ పిల్లని ఇంకోటి చేయాలని ఏం చేశాడు, వీళ్ళ ఇంట్లోనే ఒక అవుట్ హౌస్ లాంటి దాంట్లో ఉంటున్నాడు కదా, వీళ్ళని ఎక్కడికో దేవాలయానికో ఎక్కడికో అందరిని వెళ్ళి రండి అని పంపించి ఆ అమ్మాయి గదిలో ఓ పక్కగా తనవే చెప్పులు, ఓ కండువ, తర్వాత ఒక పాందాను, తమలపాకులు వేసుకునే బాక్స్ మగవాళ్ళు వాడేది పెట్టేశాడు. పెట్టేసి మర్నాడు ఏం చెప్పాడంటే, మీ అత్తగారికి మీ అబ్బాయి మీ కోడలికి ఎవరితోటో సంబంధం ఉంది, మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు వాడు ఎవడో ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్పాడు. ఇంట్లో నిరూపించి చూసేసరికల్లా ఎవరివో జత చెప్పులు అన్నీ కనిపించేసరికల్లా వాళ్ళు చాలా అసహించుకున్నారు. ఇంత ప్రేమించాను ఈ అమ్మాయి ఇంత పని చేసింది అని భర్త, అయ్యో కులం గోత్రం చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే పిల్ల పరువు తీసిందే, షావుకారు గారింటికి ఎవడో పరాయి మగవాడు కోడల కోసం వస్తున్నాడంటే ఎంత పరువు తక్కువ, తెగ దుఃఖించారు. దుఃఖించేసరికల్లా అమ్మాయిని బయటికి పంపేస్తామన్నారు. అంటే ఇతనేమన్నాడు, చిచ్చి అలా వద్దు, అమ్మాయి ఇంతకాలం ఉండి మిమ్మల్ని ఇంత లైన్లో పెట్టేసిందంటే ఇది మామూలు మనిషి కాదు, ఏదో మంత్రగత్తి అయి ఉంటుంది, ఏదో మంత్రాల పిల్ల, పెట్టెలో పడుకోబెట్టేసేద్దాం, ఆ పెట్టె తీసుకెళ్ళి నేను సముద్రంలో పారేస్తా, మళ్ళీ మన జోలికి రాకుండా ఉంటుంది, లేకపోతే మీ ఆస్తులన్నీ పోతాయని బెదిరించాడు. అక్కడి నుంచి ఏమైంది, సరే రాత్రికి ఏదో పాలు కల్పించి పాలల్లో కొంచెం నిద్ర మందు కల్పించేశారు. ఆ నిద్రపోతున్న అమ్మాయిని పెద్ద పెట్టెలో పెట్టించి ఆ పెట్టెని ఈ గురుస్వామికి అప్పచెప్పారు. ఈయన ఏం చేశాడు, 4 మనుషులతోటి మోయించుకుని ఇక్కడ ఎక్కడా కాకుండా ఈ ఊరికి కొంచెం దూరంగా ఇంకో చిన్న ఊళ్ళో ఉన్న ఒక పేదరాశి పెద్దమ్మ అతనికి దూరపు చుట్టం, ఆ చుట్టం ఇంట్లో పెట్టించి ఆవిడకి ఏం చెప్పాడంటే, ఇందులో పిచ్చి కుక్కలు ఉన్నాయి, ఇది తీయద్దు, మంత్రించిన కుక్కలు మీద పడతాయి,
మరి 2 రోజుల తర్వాత వాటి సంగతి నేను చూస్తాను. 2 రోజుల్లో వస్తానని చెప్పాడు. తను ఇంకో చోట కాపురం ఉండటానికి ఏర్పాట్లు చేసుకుందాం అనుకున్నాడు. సరే ఈ పెద్దమ్మ ఏం చేసింది, ఆ పెట్టెను అక్కడే పెట్టి ఆవిడ దారిన ఆవిడ పని చేసుకుంటోంది. 2 రోజులు గడిచిపోయినాయి. పిల్ల లోపల ఆహారం లేదు, గాలి కూడా పెద్దగా రావట్లే, మూలుగుతోంది. మూలుగుతుంటే ఏదో మూలుగు వినపడుతోంది. ఏంట్రా మూలుగు మూలుగు అని ఆ పెట్టెలో నుంచి వస్తుందనుకో పెట్టె మీద ఇట్ట టక్ టక్ కొట్టంగానే ఆ పిల్ల లోపల నుంచి ఈ తలుపు నేను తీయలేనండి అంది. అనగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏంటి కుక్కలు మాట్లాడుతున్నాయి, ఆడపిల్ల గొంతల్లే ఉంది, ఇదేమిటని. అమ్మాయి ఎవరమ్మాయి నువ్వంటే, షావుకారు గారి కోడలండి, నన్ను ఇట్లా నన్నెవరో ఇందులో పెట్టారండి అని చెప్పేసరికల్లా అమ్మో కుక్కలు లేవా, ఎవరితో ఆడపిల్ల మాట్లాడుతోంది, షావుకారు కోడలంటే ఆ మధ్య పెళ్ళైంది, ఆ పెళ్ళే కాబోలని తలుపు తీసేసరికల్లా లోపల పడుకుని కనపడింది పిల్ల. ఆ అమ్మాయిని లేవదీసి ఏమిటమ్మాయి ఏమైందంటే, ఎటా బయట వచ్చానో తెలియదండి, మొన్న రాత్రి పాలు తాగి పడుకున్నాను, శుక్రవారం రాత్రి పాలు తాగి పడుకున్నాను, శనివారం పోయింది, ఇవాళ అది సోమవారం తెల్లవారిపోయింది. సరే ఆవిడేం చేస్తుంది, పిల్లని లేవదీసి బయటికి తీసుకొచ్చి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఏదో తినడానికి పెట్టి, అసలు ఏం జరిగిందంటే, ఇదిగో ఇలాంటి మీ ఈ పెట్టె ఎవరు తెచ్చారు అని. ఆ పెట్టె తమ అత్తవారింట్లోది, అది గుర్తుపట్టింది, తన గదిలో ఉండే భోషాణమే అది. ఎవరు తీసుకొచ్చారు, మీ గురుస్వామి తీసుకొచ్చాడు. ఆ గురుస్వామి దుర్మార్గుడు ఇప్పటికి 3 ప్రయత్నాలు చేశాడు నన్ను స్వాధీనపరచుకోవడానికి, నేను లొంగట్లేదని ఏదో ఎత్తేసినట్టున్నాడు అని చెప్పేసరికి ఈవిడేమంది, అమ్మాయి ఉండు, నువ్వు అన్నం తిన్నావు కదా, పద నిన్నని చెప్పి తీసుకుపోయి 5-6 ఏళ్ళ అవతల తమ స్నేహితుల ఇంట్లో ఈ పిల్లని బయటికి రానివ్వద్దు, దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని అక్కడ అప్పచెప్పొచ్చేసి, అక్కడి నుంచి వాకిట్లో పిచ్చి కుక్కలు కాదు మామూలుగానే ఊర కుక్కలు ఉంటే దాదా అని వాటికి చపాతీలు పెడతానని పిలిచి ఒక్కొక్కని ఎత్తి పెట్లో పడేసి లాక్ చేసేసింది, గడి పెట్టేసింది. కుక్కలు లోపల కూర్చుని అక్కడి నుంచి సోమవారం నాటి రాత్రి ఇతను వచ్చేసరికి గురుస్వామి వచ్చేసరికి ఈవిడేమంది, నాకు వేరే వాళ్ళ ఇంట్లో పని ఉంది, ఇవాళ రేపు నేను ఉండను ఇంట్లో, మా ఇంట్లో నువ్వు ఉండు, ఇగో నీ పెట్టే అని చెప్పి వెళ్ళిపోయింది. ఎవరింటికి వెనకాల వాళ్ళ ఇంట్లోనే ఉంది. వీడేం చేశాడు, ఇప్పుడు పెద్దమ్మ కూడా లేదు ఇంట్లో, ఏకాంతం లభించింది, ఈ పిల్లని స్వాధీనపరచుకోవచ్చని తలుపు తీసేసరికల్లా పొద్దున్నుంచి పెట్టెలో కూర్చుని ఉన్న కుక్కలు ఒక్క ఉదుటిన వీడి మీద పడ్డాయి. మొహం అంతా రక్కి పీకేసింది. కుక్కలు కరిచేస్తాయి కదా, అక్కడి నుంచి పారిపోయినాయి బయటికి. ఈ దెబ్బలు కుక్క కాటలతోటి మూలుగుతూ పడున్నాడు. సాయంత్రానికి మొత్తం తతంగం జరిగిందంతా తెలిసిపోతుంది కదా. తెల్లారేసరికి కుక్కల అరుపులు, మనిషి అరుపులు వినపడతాయి. తెల్లవారు ఆ పెద్దమ్మ వచ్చి చూసేసరికి ఇంకేముంది, ఒళ్ళంతా కుక్క కాటలతోటి కొస ప్రాణంతో ఉన్నాడు ఈ గురుస్వామి. కుక్కల కోరల వల్ల విషం ఎక్కేసి 2 రోజుల్లో మరణించాడు. అందరికీ కబురు చేశారు, ఈ గురుస్వామి గారు మరణించారు అని. వీళ్ళేమనుకున్నారు, షావుకారు గారు అయ్యో మన కోడల్ని పెట్లో పెట్టి వాళ్ళకి అప్పచెప్పాము, దాని ప్రభావం వల్ల ఈయన చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు. చాలా బాధపడ్డారు. ఆ కోడలు పోయింది, రుచికరమైన వంట పోయింది, గురుస్వామి పోయాడు. ఒక 10 రోజులు 15 రోజులు గడిచిన తర్వాత ఈ పెద్దమ్మ ఏమందంటే, అమ్మాయి మీ అత్తగారిని మామగారిని మీ ఆయన్ని ఇక్కడికి భోజనానికి పిలుస్తా, శుభ్రంగా నువ్వు వంట చేసి పెట్టని పిల్లతో వంట చేయించింది. షావుకారు గారింటికి కబురు చేసింది, గురుస్వామి మా ఇంట్లో మరణించాడు, ఆయన ప్రీతి కోసం 15 రోజులు అయిపోయింది కదా, భోజనాన్ని పెడదాం అనుకుంటున్నా, మీ ముగ్గురు రండి అని. ముగ్గురు వచ్చారు భోజనానికి. చక్కగా వడ్డిస్తే పదార్థాలన్నీ తిని, వీళ్ళకి తిన్న రుచే ఆ రుచి తెలుసు. అత్తగారు కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయింది, ఎంత బాగా వంట చేస్తుంది, అచ్చు అట్టాగే ఉందని. చివరికి కప్పుల్లో పాయసం పోసి పట్టుకొచ్చి ఇచ్చారు. పాయసం తాగేసరికి ఆ పిల్ల పాయసం చాలా ప్రత్యేకంగా చేస్తుంది కదా, కథలో ముందే చెప్పుకున్నాం. అసలైతే మొగుడు ఏడ్చేస్తున్నాడు, అత్తగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది, మామగారు నెత్తి మీద చేతులు పెట్టి కూర్చున్నాడు. మా కోడలు అచ్చు ఇట్టాగే చేసేది, చచ్చిపోయిందో ఏమైపోయిందో ఏమిటో ఆ పిల్ల ఎందుకు వచ్చిందో అనేసరికల్లా, ఎందుకో రాలేదండి, మీ కొడుకు కోసమే వచ్చింది, ఇదిగో ఇక్కడే ఉంది, మీ కోడలు చేసిన పాయసమైనా పిల్లని తెచ్చి చూపించేసరికి వాళ్ళు తల్లిపోయారు. ఇదేమిటి, ఇది ఎట్లా జరిగిందంటే, గురుస్వామి మిమ్మల్ని మోసం చేశాడు, ఈ పిల్ల తప్పేమీ లేదు, దానికి శాస్తిగానే వాడు చచ్చిపోయాడు, మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి అంటే, ఆ రూపసి పేరున్న మహాద్భుత సౌందర్యవతి అయిన తమ కోడల్ని మళ్ళీ వాళ్ళు ఇంటికి తీసుకుపోయారు. వాళ్ళు నమ్మటం ఒక పొరపాటు, మరి వాళ్ళు గురువుని నమ్ముతారు కదా ఎవరైనా కూడా. అలాగే ఇట్లా మోసం చేసే గురువుల్ని ఇప్పుడు చూస్తున్నాను. అవునవునండి, బోల్డని కథలు ఉన్నాయి దీని మీద. కోకొల్లలు ఇప్పుడు అసలు ప్రత్యక్షమైనవే. అవును, మనకి రెగ్యులర్ గా జరిగేవి. నిజ జీవితంలోనే గురువుల్ని నమ్మి ఇలా మోసపోతున్న కథలు మనకు చాలా కనపడుతుంది. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే.